ఒక నిమిషం. సార్ ఓకే సార్. కింద కానీ ఓకే సార్. మీడియా మిత్రులకి నమస్కారం. ఎన్సిఎస్టి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ అనుకోకుండా ఒక విషాదం జరిగింది. దానికోసం మాకు ఢిల్లీకి రావడం జరిగింది కంప్లైంట్. దాన్ని సుమూటగా తీసుకొని ఈరోజు నేను మక్తల్, తెలంగాణలోని మక్తల్ చందాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మహాదేవప్ప ఎరకల సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ 6వ వార్డులో నిలబడ్డ పోటీదారుడు ఈ మహాదేవప్ప అనుకోకుండా మార్నింగ్ సూసైడ్ అని చెప్తున్నారు. కానీ దానికన్నా ముందు కోణం చూస్తే వేరేలా అంటున్నారు. చాలామంది చుట్టుపక్కల జనాలు వేరేలాగా చెప్తున్నారు. థ్రెట్ చేసిరు, ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఉన్న నాయకులు, కొంతమంది మంత్రి పేరు కూడా చెప్తున్నారు. ఇక్కడ నువ్వు గెలుస్తావు, నువ్వు వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బీజేపీ తరఫున నువ్వు నిలబడ్డావు. గతంలో బీజేపీ అధికారంలో ఉంది, మున్సిపాలిటీ కైవసం చేసుకొని ఉందంట. మరి ఇప్పుడేమో బీజేపీ మళ్ళీ గెలుస్తుంది. ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతూ అధికారానికి చేతిలో గుప్పెట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇదని ఇబ్బంది పెట్టిరని చెప్పి చుట్టుపక్కల కొంతమంది చెప్పడం జరిగింది. అలాగే సూసైడ్ తర్వాత కూడా మార్నింగ్ బలవంతంగా కొంతమంది పోలీస్ వారితోని బలవంతంగా స్టేట్మెంట్ కూడా రాయించుకోవడం జరిగిందని. మార్నింగ్ 8:30కి ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు. 10:30కు సంతకం చేయించుకుంటున్నారు వాళ్ళ మిస్సెస్తోని. వాళ్ళ ఆవిడ 10:30కు సైన్ చేసింది, 8:30కే స్టేట్మెంట్ తీసుకుంది అంటున్నారు. ఇది ఎక్కడి సిస్టమ్ ఇది? ఆమె సంతకం చేసినాక కదా నువ్వు ఎఫ్ఐఆర్ చేయాలా? ఎఫ్ఐఆర్ కాకముందే, ఎఫ్ఐఆర్ అయిపోయినాక నువ్వు సంతకాలు చేసుకుంటావా? అమ్మాయితోని వీళ్ళు రాసుకొచ్చిన స్టేట్మెంట్ రాయించుకొని ఆమె చదువు రాదు, ఏం రాదు, ఎక్కడ సంతకం చేయమంటే చేసినా ఆమె అందరు సాక్షాత్ మీడియా ముందు చెప్పింది, మా ఆయనని ఇబ్బంది పెట్టిరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, చాలా థ్రెటన్ చేసిండు, నేను భయపడుతున్నా, నన్ను బతకనియరు అని వాయిస్ కూడా మార్నింగ్ ఇచ్చిరని చెప్పేసి మీడియా వాళ్ళే మీరే చెప్పాలి. మాకు కాకుండా మాకు వాయిస్ చూసిందే చెప్తున్నా నేను. మీ మీడియా ద్వారా మాట్లాడింది, ఆమె మాట్లాడిన భాషలో విన్నాను. అది జరగడం చాలా బాధాకరం. అంతలో ఇప్పుడు సాయంకాలం రావడం జరిగింది. ఇప్పుడే కార్యక్రమాలు కంప్లీట్ అయ్యి నన్ను అడుగుతుంటే నాకేం చెప్పలేదు, నాకేం తెలియదు అనే రీతిలో వాళ్ళు ఫ్యామిలీ మాట్లాడడం అంటే ఆలోచించండి మిత్రులారా. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలను ఎంత బెదిరిస్తున్నారు అనేది. బహుజన వర్గాలకు న్యాయం ఎక్కడుందో మార్నింగ్ మాట్లాడే స్వేచ్ఛ, మాట్లాడిన మాట కూడా సాయంకాలానికి మాట మార్చే పరిస్థితి తెచ్చిరంటే ఇక్కడ ఉన్న అధికారం ఎట్లా నడుస్తుంది అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రమా, ఈ తెలంగాణలో నాకు 2-3 కంప్లైంట్లు వేరే రకంగా వచ్చినాయి. మున్సిపాలిటీలలో కూడా సర్పంచులు అప్పుడేమో రిజర్వేషన్లు 10% ఇస్తారు ఎస్టీలకి, మున్సిపాలిటీలు రాగానే 5% రిజర్వేషన్ ఇస్తారంట. మరి ఇక్కడ ఎస్టీలకు నువ్వు మోసం చేస్తున్నట్టే కదా. ఎస్టీలకు నువ్వు 10% రిజర్వేషన్ ఇస్తాం, బరాబర్ చేస్తున్నామని చెప్పేసి మాటలు చెప్తున్నా ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి మున్సిపాలిటీకి వచ్చేసరికి 5% రిజర్వేషన్ ఇస్తావు. 5 కూడా కాదు, 4 చేంజే, 5 కూడా ఇవ్వట్లే. వాళ్ళకి ఇష్టం కుక్కకు బుక్క పడేసినట్టు పడేస్తారు. ఈడ ఎస్సీలకు 15% బరాబర్ ఇచ్చిరు, మంచిది, సంతోషం, వాళ్ళకి హక్కు అది. కానీ ఎస్టీలకు వచ్చేసరికి 5% ఇచ్చేసిండు. అదే జిహెచ్ఎంసీకి పోగానే 1% ఇచ్చిరు. మిత్రమా, ఒక హైదరాబాద్ చుట్టూ 27 మున్సిపాలిటీలు ఉండే. ఆ మున్సిపాలిటీని తీసుకెళ్ళి దాంట్లో దాదాపు 30 మంది కార్పొరేటర్లు, వాళ్ళు చిన్న మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్స్ ఉండే, వాళ్ళని తీసుకెళ్ళి లోపల కలిపేసి ఇప్పుడు 1% రిజర్వేషన్ ఇచ్చిరు. అంటే ఈ ఎస్టీలు మాట్లాడలేరు, చేయలేరు, చేతగానోళ్ళు వీళ్ళు. ఇంకా వెనక ఉన్నది వాళ్ళు, అది ప్రశ్నించే తత్వం లేదు. కావాలంటే ఎక్కువ ఎవడు ప్రశ్నిస్తే వానికి పావులో పొరక పడేద్దాం, లేదంటే లోపల పెట్టి తోముదాం అనే రీతిలో
పనిచేస్తున్న ఇక్కడ గవర్నమెంట్ చాలా సిగ్గుచేటు, బాధాకరం. ఒక ఎస్టీ బిడ్డ చనిపోవడం, దాన్ని తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించడానికి ట్రై చేయడం, ఇది చాలా శోచనీయం. ఈ కంప్లైంట్ మేము సుమోటోగా తీసుకోవడమే కాకుండా దీన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 3 రోజుల్లో మాకు ఈ మొత్తం రికార్డ్స్ మొత్తం సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ తను మాట్లాడిన ఫోన్లో ఏ రికార్డ్స్ ఉన్నాయో ఇమ్మీడియట్లీ పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంట. వాళ్ళ ప్రమేయం లేకుండా, ఎవరు తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా వాళ్ళు దాన్ని తీసుకుపోయిందని చెప్తున్నారు. దాంట్లో ఏ డేటా ఉంది ఏందనేది మొత్తం కాల్ రికార్డ్స్తో సహా మొత్తం తెప్పించుకోవడం జరిగింది. 3 రోజుల్లో ఇక్కడ ఉన్న ఎస్పీకి అని ఇక్కడ కలెక్టర్కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 3 రోజుల రికార్డు తర్వాత అప్పటికి వాళ్ళ కుటుంబ సభ్యులు కోలుకుంటే వాళ్ళు ఏమైనా మాట్లాడగలిగితే బాగుంటుంది. వాళ్ళ లోకల్ వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా లేదు మాకు నిజం ఇది జరిగింది అంటున్నారు. మరి ఏది అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే చెప్పాలి. ఇక లోకల్ ఆఫీసర్లు వాళ్ళతో కలిసి వాళ్ళకు కూడా ఏది బతుకు తెరువే. గట్టిగా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇక్కడ ఉన్న మంత్రి, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళకు అనుసంధానంలో నడవలేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి. మరి కానీ వాళ్ళు కూడా భయపడుతూనే ఉంటారు. పోలీస్ ఆఫీసర్లు నేను తప్పుపట్టలేకపోయినా వాళ్ళు చెప్పినట్టు లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళకు అనుసంధానం నడుస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు, సిస్టమ్ అది కరెక్ట్ కాదు. అన్యాయం జరిగిన న్యాయం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. దాన్ని ఎవరో లోకల్లో ఏదో చేసుకుంటారని చెప్పేసి వీళ్ళని అన్యాయం. ఇంకా ఎస్సీలు అంటే చాలా దగ్గరగా చూడాలి, దగ్గర చేసుకొని చూడాలి. వాళ్ళకి అన్యాయం వాళ్ళ చేత కాదు, మాట్లాడలేరు. మాటలు ఏదైనా ఉంటే ఉన్న దిల్దార్ చెప్పేయగలుగుతారు తప్ప ఆశపడతారు చదువుకోలేని వాళ్ళు. కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన వీళ్ళే బెదిరియడం చాలా బాధాకరం. చూద్దాం, స్టేట్మెంట్ వచ్చినాక మాట్లాడదాం. దాని తర్వాత 3 రోజుల తర్వాత వీళ్ళు ఇచ్చే విచారణ మీద వీళ్ళు మళ్ళీ ఢిల్లీ పిలుచుకుంటా. ఇక్కడ ఉన్న కలెక్టర్కి, ఇక్కడ ఉన్న ఎస్పీకి రికార్డ్స్ చక్కగా లేకపోతే ఇక్కడ డీజీపీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇమీడియట్లీ రికార్డు 3 రోజులు తీసుకొని ఢిల్లీ 16వ తారీఖు ఢిల్లీ కోర్టుకు అటెండ్ అవ్వాల్సి వస్తుంది.